ఆరాధనకై మనము చేరవచ్చు ఉండగా ఆరాధనకు సహాయకరంగా లూకా సువార్త 10వ అధ్యాయం 30 నుంచి 35 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం నుంచి 35వ వచనం వరకు. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయేది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. అలాగునని లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూలవాన్ని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకూలవానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసినలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. ప్రియమైన వారలారా, ప్రభు దినాన ఆయన యొక్క మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆజ్ఞ మేరకు ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. ఆయన మన పట్ల చేసినటువంటి కార్యము మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడే ఆయన కోరుకున్న విధంగా మనం ఆరాధించగలం అనే సత్యాన్ని మనం ఎరిగి ఉండాలి. ఎప్పుడూ కూడా ప్రభు దినాన మనము ఉండవలసిన రీతిలో ఉండకుండా దేవుని సన్నిధికి రావాల్సిన రీతిలో రాకుండా ఉంటే ఆయనను మనస్ఫూర్తిగా ఆయన కోరిన విధంగా మనం ఆరాధించలేము. నిన్నటి నుంచే ఆ యొక్క సిద్ధపాటు మనకు ఉండాలి. ఆయన సన్నిధికి ఎలాగ వెళ్ళాలి, ఆత్మ వశులమై ఆయన సన్నిధానానికి రావాల్సిన వారమై ఉన్నాం. మరి ఈ యొక్క మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మనం బాగా తెలిసినటువంటి ఒక ఉపమానం, మంచి సమరయుని కూర్చున్నటువంటి ఉపమానంగా మనం చూస్తాం. యేసు ప్రభువారు తానే చెప్పినటువంటి ఉపమానం. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి అని చెప్పడానికి ఆయన చెప్పినటువంటి ఒక ఉపమానంగా మనం ఎరిగి ఉన్నాం. అయితే ఇందులో మనకు కనిపించేది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనకి ఇందులో కనబడుతుంది. ఆ మంచి సమరయుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనకే అర్థమవుతుంది. ఈ యొక్క సందర్భం అంతా మనం ఆలోచన చేస్తే ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మన ప్రభు మన పట్ల ఏదైతే చేశాడో అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక మనుషుడు ఎక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు? యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు అనే మాట మనం చూద్దాం. ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగి వెళ్తూ ఉన్నాడు. యెరూషలేము అనేది సమాధానకరమైనటువంటి స్థలం, దేవుని సన్నిధి ఉండేటటువంటి స్థలం. మరి ఆ సన్నిధిని విడిచిపెట్టి యెరికో అంటే శాపగ్రస్తమైనటువంటి స్థలం, అది శపించబడినటువంటి స్థలం, అక్కడికి దిగి వెళ్ళుచు అనే మాట మనం చదువుతాం. అంటే దిగజారినటువంటి స్థితి, దేవుని సన్నిధిని విడిచిపెట్టినటువంటి స్థితి మనకు అక్కడ కనబడుతుంది. ఒక మనుష్యుడు అనే మాట మనం చూస్తాం. మానవుని యొక్క పరిస్థితి అక్కడ రాయబడి ఉంది. పాపములో పడిపోయినటువంటి మానవుడు, దేవుని సన్నిధిలో నుంచి దూరం అయిపోయినటువంటి మానవుడు, దేవునికి ఇష్టము కాని కార్యములు చేసినటువంటి మానవుని యొక్క పరిస్థితి ఏమిటో అక్కడ మనకు కనబడుతూ ఉంది. దిగి వెళుతున్నటువంటి వాని పట్ల ఏం జరిగింది? దొంగల చేతిలో చిక్కినాడు. వారు అతని బట్టలు దోచుకున్నారు, అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టిపోయారని మనం చూద్దాం. సాతాను చేతిలో చిక్కినటువంటి లేక అపవాది చేతిలో చిక్కినటువంటి మానవుని యొక్క పరిస్థితి ఇదే. దొంగల చేతిలో చిక్కితే వారు ఏదైతే చేశారో, అపవాది చేతిలో చిక్కినటువంటి మన యొక్క వస్త్రాలను తీసేసుకున్నాడు. మన దగ్గర ఉన్నటువంటి సంతోషం, సమాధానం,
దేవుని సన్నిధిలో మనకి ఏదైతే దొరికిందో వాటన్నిటిని తీసుకొని కొర ప్రాణంతో విడిచిపెట్టిపోయాడు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మనం చూస్తాం. మనం మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉండగానే ఆ చనిపోయినటువంటి స్థితికి రావడానికి కారణం అపవాది చేతిలో పడ్డమే. మానవుడు దేవుని సన్నిధిలోనికి రాకుండా దేవునికి దూరం అయిపోయి అపవాది చేతిలోనికి దొరకడాన్ని బట్టే వారి యొక్క పతనాన్ని మనం చూస్తాం. అయితే అక్కడ జరిగినటువంటి సంగతి ఏంటంటే అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుచు అనే మాట మనం చూస్తాం. ఇద్దరు వ్యక్తులు ఆ దారిన వెళ్తూ ఉన్నారు. కానీ యాజకుని గురించి రాయబడిన మాట ఏంటంటే యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను, అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాడు. యాజకుడు ఎవరో లేవి ఎవరో మనకు పాత నిబంధన గ్రంథంలో అర్థమవుతుంది. కానీ ఆ విధంగా మనం ఒకవేళ ఆలోచించకపోయినప్పటికీ కూడా ఒక ఇద్దరు వ్యక్తులు ఆయనను చూచినారు, అదే దారిలో వెళ్తూ ఉన్నారు. ఆయన చూచినారు కానీ ప్రక్కగా పోయాను. యాజకత్వం చేసేటటువంటి వాడు మరి ఈ యొక్క పడిపోయినటువంటి వాడిని చూచి పక్కగా వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ లేవీని చూస్తే ఇంకొక మాట ఏం చూస్తామంటే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి అంటాడు. లేవీయుడు మాత్రం ఆ చోటికి కూడా వచ్చాడు. ఎక్కడికి? పడి ఉన్న చోటికి. ఏ వ్యక్తి అయితే దొంగల చేతిలో చిక్కి మరి వస్త్రములు దోచుకొనబడి కొర ప్రాణంతో ఉన్నాడో ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వచ్చాడు, ఆ చోటికి వచ్చాడు, చూచినాడు, ఆయన కూడా ప్రక్కగా వెళ్ళిపోయాడు. అంటే మానవుని యొక్క పతనాన్ని చూచి ప్రక్కగా వెళ్ళిపోయినటువంటి మరి దేవుళ్ళం అనుకునేవారు, దైవత్వం అనుకునేవారు ఎంతోమంది ఉన్నారు. లేక ఆయా రీతులుగా మేము మిమ్మల్ని విడిపిస్తాము అన్నట్టుగా దగ్గరకు వచ్చారే కానీ ఎవరు మనల్ని విడిపించినటువంటి వారు కాదు. వారు ఎలాగైతే చూచి వెళ్ళిపోయారో, వారు ఎలాగైతే ఆ దగ్గరకు వచ్చి చూచి వెళ్ళిపోయారో అలాగే వెళ్ళిపోయిన వారే తప్ప ఎవరు రక్షించిన వారు కాదు. ఇంకా చెప్పాలంటే ధర్మశాస్త్రం కూడా మరి ఏదైతే ఏ పాపాన్ని అయితే తీయలేకపోయిందో దాన్ని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తీసివేసినట్టుగా మనం చూస్తాం. అందుకే కింద మరి ఒక వచనాన్ని మనం చదివితే వీరిద్దరూ వచ్చి వెళ్ళిపోయారు. కానీ అప్పుడు అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి, అక్కడ ఒక సమరయుడు పోతా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాం? పడి ఉన్న చోటికి వచ్చాడు. అంతకుముందు లేవీయుడు కూడా ఆ చోటికి వచ్చి అని మనం చూస్తాం. అంటే ఒకవేళ సమీపానికి వచ్చాడేమో, పరిస్థితి చూచాడు, తన వల్ల కాదు, వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు ఆ పడి ఉన్న చోటికే వచ్చినాడు. వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు? అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను అని మనం చూస్తా ఉన్నాం. ఈ సమరయుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఈయన ఆ పడి ఉన్న చోటికి వచ్చాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని మనం చూస్తాం. ఆయన కొర ప్రాణంతో ఉన్నాడు. ఇంకా కాసేపు ఉంటే ప్రాణం వెళ్ళిపోతుందేమో. నశించిపోయే స్థితిలో ఉన్నటువంటి వాడిని ఆ దగ్గరికి వెళ్ళి ఆయనను చూచి ఆయన మీద జాలిపడి ఆ పరిస్థితులను చూసి జాలి కలిగింది. అంతకుముందు ఇద్దరు వెళ్ళిపోయారు, వారికి ఎవరికి జాలి కలగలేదు. వారి కోరికే ఆయన పట్ల ఒక మంచి మనసు కలగలేదు. కానీ సమరయునికి ఆ మనసు కలిగింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన మీద జాలి ఎందుకు జాలి అంటే దేవునికి దూరం అయిపోయి నిత్య నరకాగ్నికి పాత్రం అయిపోయాం. దేవుని ఉగ్రతకు మనం పాత్రం అయిపోయాం. పాపం చేస్తే పాపానికి వచ్చే శిక్ష ఏదైతే ఉందో అది ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఆ శిక్షకు మనం గురైపోతే ఆ శిక్ష ఎంత భయంకరమైందో ఎరిగినటువంటి వాడు కనుక మన పట్ల జాలి కలిగింది. వీళ్ళు నేను వదిలిపెట్టేస్తే మనల్ని వదిలిపెడితే ఎక్కడ ఉండేవాళ్ళం? నిత్య నరకాగ్నే మన గతి. అంతకంటే వేరే మార్గం లేదు. ఎంతోమందిని మనం ఆశ్రయించి ఉండవచ్చు, ఆ రక్షణ కోసం ఎన్నో చోట్ల మనం ప్రాకులాడి ఉండవచ్చు, కానీ ఎక్కడ మనకు దొరకలేదు. ఎవరు మనల్ని బాగు చేసిన వారు లేరు.
ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మన దగ్గరకు వచ్చాడు, మన మీద జాలి పడ్డాడు. మన స్థితిని చూచి ఇదిగో నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతూ ఉండగా మన పట్ల జాలి కలిగి ఏం చేస్తా ఉన్నాడు ఆయన? జాలి కలిగి ఊరిక లేడాయన, దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అని మనం చూస్తాం. ఇవి ఒకవేళ వేరే వాటికి సాదృశ్యంగా ఉన్నప్పటికీ నూనె పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉందని, ద్రాక్షారసం ఒక ఏమంటారు ఔషధంలాగా మనం పోల్చుకున్నప్పటికీ, ఇంకొక మాటలో చెప్పాలంటే ఖర్చు పెట్టినటువంటి వాడు ప్రయాసపడి దగ్గరికి ఆయన ఏదో పని మీద వెళ్తూ ఉన్నాడు, కానీ దిగి వచ్చాడు, ఆ చోటికి వెళ్ళాడు, జాలి పడ్డాడు, తన దగ్గర ఉన్నవి ఖర్చు పెడతా ఉన్నాడు, ఇంకేమీ ఆలోచించడం లేదు. మన విషయంలో యేసు ప్రభు చేసింది అదే. మన కొరకు ఆయన ఖర్చు పెట్టాడు. ఆయన ద్రాక్షారసమైన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఆయన అమూల్యమైనటువంటి రక్తమును కార్చాడు. మన గాయము కట్టాలి అంటే ఆయన గాయపరచబడవలసి వచ్చింది. మనం స్వస్థత పొందాలి అంటే ఆయన గాయపరచబడాలి. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత దొరుకుతున్నది. ఆయన గాయములు పొందకపోతే నీకు నాకు స్వస్థత లేదు. కాబట్టి ఆయన గాయములు పొందాడు. తర్వాత మన కొరకు తన ప్రాణమే పెట్టాడు. ఆయన అంత విలువైనటువంటి ప్రాణం మన కొరకు ఆయన ఇచ్చాడు. అంతటితో వదిలిపెట్టాడా? చూడండి, గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని భారం తీసుకుంటా ఉన్నాడు. మన పాప భారం అంతా ఆయన మీద మోసుకున్నాడు. భారమైనటువంటి శిలువ కాదు, మన పాపం ఆయనకు భారంగా ఉంది. పాపం అంటే అసహించుకునేవాడు. పాపం అంటే ఆయనకి ఎంత మాత్రం తగనటువంటిది. కానీ ఆ పాపాన్ని ఆయన ముందు లేదు, కానీ ఆయన వీపు మీద మోసుకున్నాడు. ఆయన ఆ భారం ఆయన భరించలేకపోయాడు. మన పాప భారం అంటే ఒక్కరిది కాదు కదా, మనుషులందరి యొక్క పాప భారం ఆయన మీద మోపబడి ఉంది. ఒక్కొక్క మానవుడు చేసినటువంటి పాపాలు ఎంత భయంకరమైనవో, ఒక్కొక్కరి జీవితం భయంకరమైనటువంటి జీవితం. ఒక్కొక్కరు వారి ఇష్టానుసారంగా జీవించినటువంటి వారు, భయం లేకుండా, భక్తి లేకుండా, ఇష్టం వచ్చినట్టు జీవించినటువంటి వారు. ప్రవర్తన బాగలేదు, నోరు బాగలేదు, ఏది బాగలేదు. సంపూర్ణంగా ఆ కొర ప్రాణంతో పడిపోయిన వాళ్ళలాగా సంపూర్ణంగా చెడిపోయినటువంటి స్థితి, సంపూర్ణంగా చావుకు దగ్గరైనటువంటి స్థితి. ఏ చావు? రెండవ మరణమైనటువంటి నిత్య నరకాగ్ని. దానికి పాత్రమైనటువంటి వారు ప్రేమైన వాళ్ళారా. అయితే ఆయన మన పాప భారమును ఆయన మోసుకొని వెళ్ళాడు. ఎత్తైన కొండపైకి మోసుకొని వెళ్ళాడు ఆయన. ఇందాకనే ఒక పాట పాడుకున్నాం మనం కదా, శిలువ భారము భరించలేని భారమైన. ఆ తర్వాత ఏమున్నది? పలుమార్లు ఓరిగి లేచి గిరికి సాగితివా ప్రభు. పలుమార్లు ఓరిగి లేచి గిరికి సాగితివా ప్రభు. శిలువ భారం, భరించలేని భారం అది. ఒరిగి లేస్తూ ఉన్నాడు, చేతకాడం లేదు ఆయనకు. ఆ భారము చేతకాక ఒరిగి లేస్తూ ఉన్నాడు ఆయన. ఎత్తైనటువంటి కొండపైకి మోసుకొని వెళ్ళాడు. ప్రేమైన వాళ్ళారా, అది ఆయన మన పట్ల చూపినటువంటి ప్రేమ. కొర ప్రాణంతో చనిపోతున్నటువంటి మన పట్ల, నిత్య నరకాగ్నికి పాత్రమైనటువంటి మన పట్ల ఆయన చూపినటువంటి ప్రేమ, అది అపారమైనటువంటి ప్రేమ. తన ప్రాణాన్ని ఆయన మన కొరకు ఖర్చు పెట్టేశాడు. సమాప్తమైంది అన్నాడు శిలువలో. ఏ వెల అయితే మన యొక్క పాపముల కొరకు చెల్లించాలో ఆ యొక్క వెలను ఆయన చెల్లించి ముగించాడు. మనకు గొప్ప రక్షణ ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, అంత మాత్రమే కాదు కానీ ఎక్కడికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు? పూటకూళ్ళవాని ఇల్లు అన్నాడు. ఏంటి పూటకూళ్ళవాని ఇల్లు? సత్రం అంటారు ఆ కాలంలో, సత్రాలు. ఇంకా చెప్పాలంటే ప్రయాణికులకు ఉండేటటువంటి ఒక వసతి గృహం. అక్కడ ఏముంటుంది? వాళ్ళకు ఉండడానికి వసతి ఉంటుంది, వాళ్ళకు కావలసినవన్నీ అక్కడ దొరుకుతాయి. తినడానికి తిండి, పోయి స్నానం చేసుకోవడానికి స్నానం, అన్నీ ఉంటాయి. వసతి గృహం అంటే ఒక పూటకూళ్ళ వాని ఇంటికి ఆయన చేర్చాడు. అంటే ఎక్కడికి చేర్చాడు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సంఘంలో చేర్చాడు. సంఘంలో మనకు ఆయన ఇచ్చింది ఏంటి అంటే ఆయన యొక్క సహవాసం మనకిచ్చాడు, ఆయన భద్రత మనకిచ్చాడు. అంత మాత్రమే కాదు, సజీవం కలిగినటువంటి వాక్యాన్ని మనకిచ్చాడు. ఆత్మీయమైనటువంటి పోషణ దినదినము మనకి ఇస్తూ ఉన్నాడు.
ఏ స్థితిలో అయితే పడి ఉన్నాడో ఆనాడు పడిపోయినటువంటి వానికి అవసరమైనది శరీర సంబంధమైనటువంటి ఆహారమే కానీ ఈనాడు ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్న మనకు ఇదిగో జీవమైనటువంటి వాక్యం మనకు అవసరం. ఈ వాక్యం లేకపోతే ఈరోజు మనం జీవంతంగా ఉండలేం, ఆయనలో జీవించలేం. ఈ వారమంతా దేవుని యొక్క వాక్యం మనకి ఇచ్చాడు, వాక్యంలో మనల్ని పోషించాడు ఆయన. ఇంతేకాదు మనం రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు సంఘంలో ఉంచి మనల్ని ఆయన పోషిస్తూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఎంతవరకు ఇది? ఆయన వచ్చేంతవరకు. ఒక మాట అన్నాడు కదా, ఏమన్నాడు ఆయన? మీరు మరణాడతుడు 2 దేనారములు తీసి ఆ పూటకుళ్ళవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అన్నాడు. మరలా వచ్చినట్టు అక్కడ రాయబడలేదు. మరలా వచ్చినప్పుడు అంటే మరలా వస్తాను నేను. సంఘంలో చేర్చాడు ఆయన, పోషిస్తా ఉన్నాడు. ఏమి ఇచ్చాడు? 2 దేనారాలు ఇచ్చాడు. పాత నిబంధన, కొత్త నిబంధన, దేవుని యొక్క వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఇంకేదైనా ఖర్చు చేస్తే ఇంకేం ఖర్చు చేస్తాం? ఇది ఖర్చు చేయడానికే చేతకాలం లేదు, ఇది ఖర్చు చేయడానికే చేతకాలం లేదు. ఇంకేదైనా ఖర్చు చేస్తే నేను మరలా వస్తాను. ప్రేమైన వల్లరా, ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఎందుకు వస్తూ ఉన్నాడు? పూటకూలవాని ఇంట్లో ఇంకేదైనా బ్యాలెన్స్ ఉంటే ఇవ్వడానికి కాదు, నన్ను తీసుకుని వెళ్ళడానికి వస్తూ ఉన్నాడు ఆయన. సదాకాలం ఆయనతో ఉండాలని మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! పడి ఉన్న చోటికి వచ్చినటువంటి వాడు, ఏ ఒక్క ఆశ లేకుండా, ఏ నిరీక్షణ లేకుండా పడిపోయినటువంటి స్థితిలో మన దగ్గరకు వచ్చినటువంటి వాడు, మన స్థితి చూచినటువంటి వాడు, నిత్య నరకాగ్నికి పాలై ఉండగా చూచినటువంటి వాడు, దేవుని యొక్క ఉగ్రతకు పాలై ఉండగా చూచినటువంటి వాడు దగ్గరికి వచ్చాడు. మన పాప భారాన్ని మోసుకున్నాడు. ఏ వెల అయితే చెల్లించాలో ఆ వెలను శిలువలో చెల్లించాడు ఆయన. ప్రేమైన వాళ్ళరా, ఆ శిలువ మరణం భయంకరమైనటువంటి మరణం. మన పాపములకు రావాల్సిన శిక్ష అంత చిన్నది కాదు. దేవుని యొక్క ఉగ్రత అంటే ఎంత శిక్ష మనం భరించాలి తెలుసు. యేసు ప్రభువు పొందినటువంటి ఆ శ్రమలన్నీ మనం ఒకసారి ఆలోచన చేస్తే అదే శిక్ష నీకు నాకు సరిపోయినటువంటి శిక్ష. ఆయన్ను తీసుకుని వెళ్ళారు, న్యాయస్థానం ముందు నిలబెట్టారు. ఆయనలో ఏ దోషం వారికి కనపడలేదు, కానీ ఆయన మీద నేరములు మోపబడ్డాయి అంతేగాని అంతకంటే ఎక్కువగా మన పాపాలు ఆయన మీద మోపబడి ఉన్నాయి. దానికి రావలసిన శిక్ష ఏంటి? ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు, గడ్డపు వెంట్రుకలు పెరుగుతూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. ఎంత అవమానపరచాలో తెలియదు. ఇవన్నీ కూడా నీకు నాకు సరిపోయినటువంటివి. మనం ముఖం మీద ఉమ్మి వేయాలి. మనం చేసిన పాపానికి ఎంత అసహ్యమైనటువంటి కార్యాలు మనం చేసామో మనమే ఎరిగి ఉన్నాం. మన మీద ఉమ్మి వేయబడాలి, కానీ మనకు మారుగా నిలబడ్డాడు ఆయన. ఆయన అడ్డం వచ్చి నిలబడుకున్నాడు. మన మీద వేస్తూ ఉంటే తట్టుకోలేక నిలబడ్డాడు ఆయన. తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ. తన బిడ్డల మీద ఉమ్మి వేయడానికి కూడా ఇష్టపడలేదు ఆయన. నిజానికి పాపం చేసింది మనమే, ఉమ్మి వేయించుకోవాలి, కానీ ఆయన ఇష్టపడలేదు. ఎంత ప్రేమ అండి! మనకు అడ్డుగా నిలబడ్డాడు ఆయన. కొడాలతో కొడుతూ ఉన్నారు, ఆ దెబ్బలు మనవి. ఆయన అడ్డుగా నిలబడ్డాడు. ఒక్క దెబ్బ కూడా మన మీద పడనీయలేదు. తప్పిపోయిన కుమారుని గురించి మనం చూస్తాం. అతడు ఇంకా దూరంగా ఉండగానే చూచాడు తండ్రి. పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడని చూస్తాం. ఎందుకు? కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. కౌగలించుకున్నది ఎందుకు అంటే, ధర్మశాస్త్రం ప్రకారం తల్లిదండ్రులకు విరోధంగా జీవించిన వాడిని రాళ్ళతో కొట్టి చంపుతారు. ఒక్క రాయి దెబ్బ కూడా తన కుమారుని మీద పడడానికి వీల్లేదు. తనే కౌగలించుకున్నాడు. ఒకవేళ ఆ ఊరి వారు రాయి వేస్తే ఎవరి మీద పడుతుంది? తండ్రి మీద పడుతుంది. ఆ దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు, కానీ కుమారుని మీద ఒక్క దెబ్బ కూడా పడలేదు. నీ మీద నా మీద ఏ దెబ్బ పడలేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎంత గొప్ప ధన్యత అండి మనకు, ఎంత గొప్ప ధన్యత. అట్టి ప్రభువును ఆరాధించడానికి వచ్చాం మనం. మరి ఎలాగ ఆరాధిస్తూ ఉన్నాం? నువ్వు పడి ఉన్న చోటుకే వచ్చాడే, నేను పడి ఉన్న చోటుకే వచ్చి ఆ స్థితి నుంచి మనల్ని విడిపించడానికి తన ప్రాణాన్నే పెట్టాడే, తన అమూల్యమైన రక్తం కార్చాడే. ఆయనను ఆరాధించడానికి వచ్చిన మనం ఎలాగ ఆరాధిస్తూ ఉన్నాం? మన ఆరాధన పట్ల ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఈ దినం మనం చేయవలసిందే. ఆయన చేసినటువంటి ప్రతి కార్యాన్ని
ఏ విధంగా మనం పడి ఉన్న చోటికి వచ్చి మన మీద జాలిపడి మన కోసం ఆయన ఏది ఖర్చు పెట్టి మనకు గొప్ప రక్షణ ఇచ్చి సంఘంలో చేర్చి మనల్ని పోషిస్తూ ఇదిగో నేను మరలా వస్తాను, నేను ఉండే స్థలంలో మీరు ఉండలాగా నేను తీసుకొని పోతానన్నాడు సదాకాలం ఆయనతో ఉండడానికి. అంత గొప్ప ప్రేమ చూపించిన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అన్నాడు. అంటే మర్చిపోతామనే కదా, మర్చిపోయే మానవుడే, అందుకే అది పెట్టాడు ఆయన. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి, కనీసం ఇవి చూసినప్పుడైనా గుర్తు చేసుకుంటారని. ఎందుకు ఇది? మేము మర్చిపోతే ఏమవుతుంది? మర్చిపోతే మళ్ళీ పాతగతే, ఆ పాతగతి ఎక్కడ తీసుకుపోతుంది? నరకానికే తీసుకుపోతుంది. అంతే, అందుకోసమే ఆయనకి చేయమన్నాడు. మనకు నిత్య జీవం కలుగునట్లు మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రేమైన వర్లారా, ఈ ఉదయకాల సమయమున మంచి సమరయునిలాగా ఆయన మన పడి ఉన్న చోటికి వచ్చి మన మీద జాలిపడి మన కొరకు ప్రాణం ఇచ్చి మన గాయములను కట్టి ఆయన రక్తమును కార్చి మనం స్వస్థపరిచాడు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగింది. పరలోక రాజ్య భాగ్యం మనకిచ్చాడు. ఒక దినాన మనల్ని పిలుచుకొని వెళ్తాడు. సదాకాలం ఆయనతో కూడా ఉంటామనే గొప్ప నమ్మకం, నిరీక్ష మనకి ఇచ్చినటువంటి ఆ ప్రభువును ఆయన కోరుకున్న విధంగా ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి దేవుడు తన కృప అనుగ్రహించునుగాక.